పార్లమెంట్ సభ్యులు అన్న ఈటెల రాజేంద్రన్న గారు మరియు శాసనసభ్యులు బిర్లా ఇలే గారు, జూలూరి గౌరీశంకరన్న గారు, క్షమించాలి అందరూ కూడా, నారాయణరావు గారు, నారాయణమూర్తి అన్న గారు పేర్లు అరే పిలిచాను కనుక అందరం కూడా ఆయన పిలిచిన పేర్లు నేను కూడా పిలిచినట్లు మీరు భావించాల్సిందిగా మీ అందరం కూడా కోరుతూ, జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, అహర్నిశలు బీసీ జాతి గురించి తప్పిస్తున్నటువంటి మీ అందరికీ, మా గణేశాచారి గారి నుంచి మొదలుకుంటే మా శ్రీనివాస్ ముదిరాజు, విక్రమ్, మా శ్యామ్, దయచేసి అందరూ మన్నించాలని తెలియజేస్తూ, దయచేసి ఒకటి ఇక్కడనే తెలంగాణ ఉద్యమాన్ని పురుడు పోసుకున్నది ఇక్కడ. అప్పుడు అన్న ఈటెల రాజేంద్రన్న గారు మేము అందరం కూడా ఉన్నాం, గౌరీశంకర్ అని అందరూ. అక్కడ జేఏసీ, ఇక్కడనే జేఏసీ ఏర్పాటైంది, అన్ని పార్టీలతో జేఏసీ ఇక్కడనే ఏర్పాటైంది. నేను కో చైర్మన్గా ఉన్న తెలంగాణ వచ్చేంత వరకు నేను ఆఫీసర్గా ఉండి కూడా 2 సార్లు నన్ను జైలులో పెట్టిండ్రు, ఎన్నో కేసులు పెట్టిండ్రు. కమిషనర్గా ఉండి కూడా నేను 2 సార్లు జైల్లో ఉన్నా, ఒకసారి వారం రోజులు ఉన్నా, ఒకసారి 2 రోజులు జైల్లో పెట్టాను. ఎంత భయపెట్టించినా మేమందరం ఉన్నాం, దగ్గరుండి చూసినాం తెలంగాణ ఎట్లొచ్చిందో. కనుక మీకు 2-3 సూచనలు ఇస్తే దయచేసి ఎవరైనా మీ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళ నుంచి సలహాలు, సూచనలు, ఇక్కడ రావడం అంటేనే మామూలు మాట కాదు, అన్నీ వదిలిపెట్టుకొని వస్తారు. అడిగి పార్టీల సిద్ధాంతం ఉన్నా మరి బీసీ సిద్ధాంతం మొదలని చెప్పి వస్తారు. వచ్చినప్పుడు అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయండి, అందరినీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక మహా ఉద్యమాన్ని నిర్మించండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా బీసీ అనేది, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలనేది అన్ని పార్టీలు అంటున్నాయి. రాహుల్ గాంధీ గారు అంటున్నారు, ప్రధానమంత్రి గారు అంటున్నారు, అందరు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే కింద వేడి ఉంది కనుక అంటున్నారు. మరి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఆత్మకు తెలుసు. ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక వాళ్ళు అంటున్నారు, మనం గట్టిగా ఉంటే ఇస్తారు ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. మీరు గట్టిగా ఈ వాదానికి కట్టుబడి ఉన్న వాళ్ళకే మీకు ఓటు వేస్తాం అనేది బలంగా ఉందంటే మీరు వద్దన్న ఇస్తారు. చాలామంది ఏం డిమాండ్ లేకున్నా అడగకున్నా కూడా అరే వీళ్ళు ఒక వర్గంకి చేస్తే వాళ్ళందరూ ఆటోమేటిక్గా ఓట్లు వేస్తారనేటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా వేస్తారు, వాళ్ళకు ఓట్లు కూడా వేస్తారు. అట్లా మనం కూడా మనకు పనిచేసేటానికి ఎవరైనా కానీ మన జాతి పట్ల ప్రేమ ఉండి మనకు ఆదరణ దగ్గర తీసుకునే వాళ్ళను మీరు ఆదరిస్తే ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని ప్రజలలో బలమైనటువంటి వాదాన్ని మనం మహా ఉద్యమాన్ని నిర్మించేటట్టు మనం చేయాలి. చాలా ఈరోజు మీరు ప్రకటించేది ఎన్ని కదా, ఒక్కొక్కటి ప్రకటించండి. మొత్తం సంవత్సరం క్యాలెండర్ పెట్టినాం అనుకో, ఒక్కటి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కటే మీరు సక్సెస్ చేయండి. ఇప్పుడు మేము 14-15 సంవత్సరాలు ఆ ఉద్యమంలో ఉన్నాము, చెప్తున్నాం. ఒక సడక్ బంద్ ఇచ్చేది, మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నది, ఆ సక్సెస్ గురించి మళ్ళీ మొత్తం తిరిగేది. అది కంప్లీట్ అయినప్పుడే సాగరహారంకి సభ తెచ్చిత, మిలియన్ మార్చ్కి రూపకల్పన, సంసద్ యాత్ర కావచ్చు, ఢిల్లీలో యాత్ర కావచ్చు. ఢిల్లీలో ఒక ఏమైందంటే ఉద్యమంలో ఒక్కటి మనం అన్ని ఇచ్చిన తర్వాత ఒక్కటి ఫెయిల్ అయ్యేదానికి అయిపోయారా వాదం లేదు, పోయిందంటారు. అంటే అక్కడ చూపెట్టుకున్నారు అంతా. శంకరన్న గురించి మీడియా అంతా మనకు సహకరించదు, ప్లస్ మనకు శత్రుత్వం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట, ప్రొపగండా చేస్తుంది. కనుక మీ బలమైనటువంటి ఆశయాన్ని మన తొందరపాటు వల్ల టోటల్ వాదానికి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిది కాదు, ఇది 80 కోట్ల జనాభా సంబంధించిన హక్కు, ఇది 2 కోట్ల జనాభాకు సంబంధించినటువంటిది. కనుక మళ్ళీ ఆలోచన చేయండి, ఇవన్నీ అమలు చేయండి. కానీ డేట్ల కాడ మళ్ళీ ఆలోచన చేసుకోండి, మళ్ళీ విస్తృత సమావేశంలో చేసుకొని. ఇప్పుడు బంద్ సక్సెస్ అయిందంటే అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి, అన్ని పార్టీలు వచ్చినాయి కనుకనే మద్దతు అయింది. పార్టీలు ఎవరు రాకండి మేమే చేస్తామని చెప్పి అనుకోండి, ఒకసారి ఒక పిలిపియండి, మేమే చేసుకుంటే మీరు ఎవరు ఏ పార్టీ రావద్దు, ఏ పార్టీ వ్యక్తి అటెండ్ కావద్దు అని చెప్పి ఒక చేయండి. ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీరే తయారు చేసారు, ఈ వర్గాల వల్లే తయారు చేసి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు వస్తుంది. 2 రోజులైనా ఇవ్వండి కనీసం. మనం ఇన్ని ఇచ్చిన వానికి 10 ట్రైన్లు అన్నాం, 10 ట్రైన్లు పోలేదనుకో, చూసినావా 10 ట్రైన్లు అని చెప్పి అంటారు. మళ్ళీ మనం ఆ టైంకి వచ్చినాక 10 పోతావా 20 పోతావా ఆలోచన చేయండి. మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందితో మీ సంఘాలతో పాటుగా ఈ అవగాహన ఉండి స్పృహ ఉన్న వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయండి. అన్న రాజేంద్రని అడగండి, అన్న మేము ఢిల్లీకి వస్తాం, మరి ఎట్లా చేస్తాం, ఆడేమైనా ఏర్పాటు చేస్తావా, వెహికల్ అవుతుందా, అన్న మీరేం చేస్తారు చెప్పు, మీరేం సహాయం చేస్తారు చెప్పు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. ఉట్టిగా వెనకటికి నక్సలైట్ ఉద్యమం రేపు బంద్ అనగానే అన్ని బంద్ అయ్యేది, రేపు అట్లా అది పోయింది ఇప్పుడు. కనుక మనలోన చైతన్యం అయితే మనకే ఈ పరిస్థితి రాదు. కనుక ఇప్పుడు మీరు
అన్ని ప్రోగ్రాంలు మంచిగా చేసిరు, బ్రహ్మాండంగా ఉన్నాయి ఇచ్చినవి. కానీ ఇచ్చేటివి ఏంటంటే ఒక్కొక్క సక్సెస్ అయినాకనే ఇంకొక పెట్టుకోండి, మళ్ళీ సక్సెస్ కాగానే మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకోండి, ప్రొలాంగ్ లైవ్లో ఉండాలి ఇది అమలయ్యేంత వరకు. ఇలా మేము ఆ రోజు చట్టసభలలో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా అసెంబ్లీ తీర్మానం కూడా చేసినాం. 42% మీద మేము మా పార్టీ నుంచి మేము కట్టుబడి ఉన్నాం. 42% ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి మేమే రాజ్యాంగ సవరణ చేయాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి, లేదంటే రాజ్యాంగ సవరణ చేయాలి, మొదటి నుంచి కూడా మేము అదే అన్నాం. వేరే ఏ మార్గమైనా కూడా రాదని చెప్పినాం. అనుకున్న ప్రకారమే కనిపించింది. ఇప్పుడు మేము అన్న ప్రకారమే అందరూ కూడా ప్రజలు కానీ సంఘాలు కూడా కరెక్ట్ అని వచ్చి మీరు కూడా రిజర్వేషన్ కావాలంటే 42% ఇవ్వాల్సిందే, కోట్లు కొట్టేస్తాయి కనుక దాని మీదనే ఉద్యమం అని చెప్పి ఇప్పుడు ఒకటి ఏర్పాటైంది. మరి దీన్ని స్టీరింగ్ మొత్తం మీ చేతిలో ఉంది. పెద్దది ఏది పైలట్ అనుకోండి, విమానం పైలట్ మీరు మంచి నడిపిస్తే గమ్యస్థానానికి పోతాం, లేకపోతే మళ్ళీ మధ్యలో పడిపోతాం, మళ్ళీ లేవాలంటే మళ్ళీ సమయం పడుతుంది. ఇప్పుడు మంచిగా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఇక తప్పప్పులు అవన్నీ మాట్లాడుకోవద్దు, మనం నిన్నటి గురించి మాట్లాడద్దు. రేపు ఏం చేద్దామని దాని మీద ఉండాలి, కమిట్మెంట్తో ఉండాలి. దాన్ని ఒక మంచిగా నిర్మాణం చేస్తే ఇది సక్సెస్ అవుతుంది. ఈరోజు తమిళనాడులో అయింది ఎందుకైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు ఐక్యమైనవి, ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇవాళ మొత్తం 90% మొత్తం రాజ్యాధికారం మొత్తం బీసీల చేతిలో ఉంది. ఒక 2-3 సీట్లు అడుగుతారు వాళ్ళు అంతే. సీట్లు అడిగి మళ్ళీ గెలిపామని కూడా రిక్వెస్ట్ చేస్తారంట. అక్కడ మ్యాక్సిమం ఉంటే 10-15 సీట్లు ఓసీలకు. మళ్ళీ వీళ్ళని అడుక్కుంటారంట, సీట్లు తీసుకున్న తర్వాత మమ్మల్ని గెలిపియండి మీరే రావాలి చూడని చెప్పి. మరి ఈరోజు అక్కడ జనం చైతన్యవంతులైంది కనుక ఆ స్థాయికి వచ్చింది. ఇక్కడ ఏమైంది, మనోడే కరెక్ట్ టైంకి వచ్చేవరకే మనోడే మనలో వేలు పెడుతుంటాడు, మనోడే కాలువట్టి గుంజుతుంటాడు. కనుక కాలువట్టి గుంజేది, బ్యాక్ స్టాపింగ్ చేసేది తీసేయాలి. ప్లస్ బీసీ అంటే ఒకటే ఉండాలి. మళ్ళీ బీసీలలో మళ్ళీ మనం వెతుక్కున్నాం అనుకో, వీడు మావాడు ఎక్కడవా మీవాడు ఎక్కడవా అని అనుకుంటే మళ్ళీ పోతుంది మొత్తం. బీసీ అంటే ఒకటే, పేర్లు అవసరం అనుకుంటే ఒక తీర్మానం చేసి మొత్తం పేర్లు తీసేసి వెనకాల తోకలు తీసేసి మొత్తం శ్రీనివాస్ బీసీ, రాము బీసీ అనే టైప్లో మనం చేయాలి. అందరం ఐక్యత ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది అది. ఖచ్చితంగా మీరు ఏం చేసినా మేము మా పార్టీలో మేము డిస్కస్ చేసినాం, మా కేసీఆర్ గారితో కూడా మేము డిస్కస్ చేసినాం. బీసీల విషయంలో మేము కమిట్మెంట్తో ఉన్నాం. మేము ధర్నా చేస్తున్నాం అంటే కూడా 15,000 మందితో 42% చట్టబద్ధంగా ఇవ్వాలని చెప్పి చేసినాం. కనుక మీరు రాజకీయ రిజర్వేషన్ అవుతుంది జనంలో కాదు, విద్యా ఉద్యోగం రాజకీయ రిజర్వేషన్. అసెంబ్లీలో పాస్ అయినటువంటి 2 బిల్లులు ఏవైతున్నాయో, ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్, రెండవది లోకల్ బాడీ. ఈ మూడింటి మీదనే మీరు దృష్టి పెట్టి విద్యార్థులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి, మహిళలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. లీడర్లతో పాటు మహిళలను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసి విద్యార్థులను ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. లేదంటే ఏమైందంటే మీరు ఉన్నదని ఇంకోరు తయారు గారు వచ్చిన వాళ్ళందరికీ ఉంటారు, మీరు కరెక్ట్గా అనుభవం లేదనుకో ప్రాబ్లం అవుతుంది. మీరు అనేక అనుభవాలు ఉన్నాయి, మీకు మొత్తం జీవితం మొత్తం దీని మీదనే నడుస్తుంది, సంఘాల మీద మీరు ఉన్నారు. కనుక దీన్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. కోట్లాది మంది జనం ప్రాణం ఇది. వాళ్ళ ఎంతోమంది సంఖ్య ఉన్న ఎన్నో అవమానాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో హ్యూమిలేషన్స్తో మరి ఎదిగిన వాళ్ళు ఎవరు కనిపించవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా వాడు ఎంతో హ్యూమిలేషన్లో ఉంటాడు, ఎందుకంటే ఈ జాతిలో పుట్టినందుకు. వాడు ఎంతో క్రీడాకారుడు అయినా వాడు చాలా హ్యూమిలేషన్లో ఉంటాడు, ఎందుకంటే వానికి ఈ కులం లేదు కనుక వానికి ఎక్కడ స్థానం ఉండదు. అక్కడ ప్రతిభ ఉన్నా, ఒక సినిమా డైరెక్టర్ అయినా ఎంత ప్రతిభ ఉన్నా హ్యూమిలేషన్ ఉంటుంది, ఆ స్థానం ఉండదు అక్కడ. అన్ని వర్గాల్లో విద్యార్థుల నుంచి వదులుకుంటే, ఆఫీసర్ల నుంచి వదులుకుంటే, రాజకీయ వ్యవస్థ నుంచి వదులుకుంటే అంతటా కూడా మనం ఏం పాపం చేసినామనేది అర్థం కాని అంశం ఇది. ఎందుకంటే అనుభవించడానికి అర్థమైతే చెప్పుకోలేడు కూడా అనమాట. కనుక ఇవాళ మేము ఒక కమిట్మెంట్తో మా పార్టీ తరఫున మేమైతే క్లారిటీగా ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి 100% మేము తమిళనాడు పోయి, మా కేసీఆర్ గారు చెప్తే తమిళనాడు పోయి మొత్తం స్టడీ చేసి వచ్చినాం. అప్పటి నుంచి కూడా మేము డెడికేటెడ్ కమిషన్ పోయి రిపోర్ట్ ఇస్తున్నాం. అప్పటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మీరు పిలిపించినా కూడా మీకు పూర్తి మద్దతుగా మేమందరం కూడా మరి మీ జేఏసీకి ఇచ్చినాం. మీ జేఏసీ వెంటనే మేము పాల్గొన్నాం. కనుక కమిట్మెంట్ ఉన్న వాళ్ళతో కలిపి మీరు చేస్తే సక్సెస్ అవుతారు. లేదంటే అవగాహన లేని వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి లేని ప్రాబ్లం చేస్తారు. ప్రాబ్లం చేసి ఏమైతే ఇది డైల్యూట్ చేస్తారు, కావాలని డైల్యూట్ చేయిస్తారు అందరు కూడా. కనుక డైల్యూట్ చేయించి చిన్నపినమే పరిస్థితి ఇన్నేళ్ళు నడిచింది అట్లనే విడగొట్టేస్తారు, లేదంటే బ్యాడ్ ప్రొపగండా చేసేస్తారు, బట్ట కాల్చి మీడేస్తారు. ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మున్సిపాలిటీలలో ఏమిది కుక్కని చంపాలంటే ఏం చేస్తారంటే, అరే పిచ్చిలేసింది గజ్జిలేసింది కుక్క అని చెప్తారు. పిచ్చి కుక్క అనగానే ఇంటి ఓనరే పట్టుకొచ్చి మున్సిపాలిటీకి అప్పచెప్తుంది.
అది పోకుంటే కూడా పిచ్చి వేసిందంట, ఎందుకు వచ్చిందని చెప్పి అప్ప చెప్తుంది అనమాట. ఆ కుక్కని చంపితే లైసెన్స్ అనమాట. అంత అట్లా అంటే ఒక మనిషిని ఒక ముద్ర వేసేసి చెడుగా చిత్రీకరిస్తారు. మీ కమిట్మెంట్ను కానీ మీ నిజాయితీని కానీ ఒక మాటతో పుకారు లేపేసి దానికి చిన్నపిల్లని చేస్తారు. కనుక ఇలా సంఘాలుగా మీరు ఏం చేసినారో మాకు సంబంధం లేదు, కానీ ఒక జేఏసీ ఏర్పాటు చేసిండు. ఎందుకు ఏర్పాటు చేసిండు? ఇది ఒక రిజర్వేషన్ గురించే కాదు, పొలిటికల్ రిజర్వేషనే కాదు, అన్నిటికీ ఏర్పాటు చేసిండ్రు, అన్నిటి గురించి. కనుక యావత్ జాతి మరి ఏదో తెలంగాణ జేఏసీ లాగా ఇది కూడా ఏమో చేస్తుందని చెప్పి మీ వైపు చూస్తున్నారు. కనుక దయచేసి మీరందరూ కూడా కొంచెం ఓపికతో సహనంతో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఉట్టిగా మనం ఫోటోలు కనిపించడానికి మాత్రమే చేస్తే ఉద్యమం కాదు. ఈ ప్రోగ్రాం తెర వెనుకన ఉండి ఈ సక్సెస్ కావడానికి ఎవరైతే చేస్తాడో అటువంటి వాళ్ళు ఒక 100 మంది తయారవుతారో ఆటోమేటిక్గా ఖచ్చితంగా అది సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ బాధ్యత చెప్పినా మేము చేస్తాం. సరే మీరు తీర్మానం చేసినామంటే మీ ప్రకారం కూడా మేము చేయడానికి కూడా సిద్ధం. మా సలహా సూచన ఏంటంటే అవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్కటి సక్సెస్ చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమానికి ఎట్లా అని చెప్పి చేస్తే కూడా బాగుంటుంది. ప్లస్ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు పొలిటికల్ రాజకీయ తెలంగాణ ఉట్టి వచ్చింది, మస్తు 50 ఏళ్ళ నుంచి ఉద్యమం నడిచింది, రాలేదు. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తోనే వస్తుంది, రాజకీయ ప్రక్రియ ద్వారానే. ఇలా తీర్మానం కావాలి పార్లమెంట్లో అంటే రాజకీయ ప్రక్రియనే, అసెంబ్లీలో తీర్మానం కావాలంటే రాజకీయ ప్రక్రియనే. ఖచ్చితంగా కూడా ఎన్ని బయట ఉద్యమాలు చేసినా ఇన్వాల్వ్మెంట్ అనేది ప్రజలతో ఎన్నుకోబట్టే ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్మెంట్ చేసి ఖచ్చితంగా నిలబెట్టినప్పుడు, ప్లస్ ఎవరైతే కమిట్మెంట్ ఉంటాడో నాయకుడు వానికి అండదండగా ఉన్నప్పుడు, వానికి కంటికి రెప్పలా కాపాడుకున్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో విలువలు అనేవి దక్కుతాయి. కనుక మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు ఏ బాధ్యత చెప్పినా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, నేను ఒక ఇండ్లు డెమాలిషన్ అవుతున్నాయంట, మా వాళ్ళందరూ పోతున్నారు, దయచేసి నన్ను అన్నిదాకా భావించవద్దు. మళ్ళీ సాయంత్రం లోపల మా మత్స్యచారి గారు వస్తారు, మమ్మల్ని రమ్మంటే కూడా 5-6 గంటలకు నేను కూడా వస్తా. ఏదైనా మాట్లాడేదంటే కూడా గ్రూప్ డిసిషన్ నేను